తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు కిలారి మనోహర్ గారు ఉన్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి. సో ఎక్స్ కార్పొరేటర్, అలాగే ప్రజల్లో ఇటీవల మమేకం అవుతున్న వ్యక్తి. సో ప్రధానంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీసీలందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి. సో ఈ క్రమంలో జీవో నెంబర్ 9 పేరిట సో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ జీవోను అమలు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా 3 విడతల ఈ షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ రిలీజ్ చేశారు, ఎన్నికలు ఉండబోతున్నాయి 3 విడతలు అని చెప్పేసి. కానీ ఒక పక్క కోర్టు అయితే ఆగమని చెప్తా ఉంది. సో అప్పుడే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి మొట్టికాలేస్తున్న పరిస్థితి. ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి దీని మీద బీసీ రిజర్వేషన్ ఎట్లా అమలవుతుంది, ఎందుకంటే 69% రిజర్వేషన్ కేటాయించడం కరెక్ట్ కాదు, మిగతా కులాలన్నీ కూడా అన్యాయం అవుతున్నాయని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సో ఈ నడుమున స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయా, మరి ఉప ఎన్నికల పరిస్థితి ఏంటి, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అది కన్ఫర్మ్ అన్నట్టుగానే ఖరారైనట్టుగానే కనపడుతుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. సో సార్ పరిస్థితి ఏంటి, అంటే ఏం జరుగుతూ ఉంది, సార్ విశ్లేషణ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ప్రధానంగా నమస్తే. సో ముందుగా మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సో మా ఓకే టీవీ తరఫు నుంచి సార్, ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఓపెన్గా మనం మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్ అవ్వబోతుందా, అవుతుందా లేదా? ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మీకు ఎప్పుడైనా తెలుసు, కాంగ్రెస్ కల్చరే అది. ఓన్లీ ఒక మాటల గారడీ ఉంటుంది. వెనకడికైనా అంతే, వాళ్ళు ఎక్కడ పక్కాయిలు వచ్చేది కాదు. పేదలకు బొంగులను ఇటుక ఆకులు ఇచ్చి దాంతో ఇల్లు కట్టుకునేవాడు. ఎక్కడ ఏది పర్మనెంట్గా చేయరు. ఇది అందరికీ తెలుసు. రాజ్యాంగంలో ఒక జీవో ఇంప్లిమెంట్ కావాలంటే అసెంబ్లీ కాదు, పార్లమెంట్ అని మన రేవంత్ రెడ్డి గారికి తెలియదు, ముఖ్యమంత్రి గారికి క్లారిటీగా తెలుసు. ఈ జీవో చేయాలంటే అబోవ్ 50%కి అమెండ్మెంట్ జరగాలి. ఇది ఒక్క ఈ దేశంలో ఒక్కసారి జయలలిత గారు ఆ రోజు తన సపోర్ట్తో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవోని అమెండ్మెంట్ చేయగలిగింది తమిళనాడులో. ఇంక ఏ స్టేట్లో ఇది లేదు. ఇదేంటంటే జస్ట్ బీసీ ఓట్లు, నేను బీసీల కోసమే బతుకుతున్నాను ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి. కానీ ప్రజలు నమ్మరు, జరగని పని. ఓ పక్కన ఆయన జీవో ఇస్తాడు, ఓ పక్కన ఆయన అనుచరుడైన రెడ్డి సంఘం నాయకుడు మాధవరెడ్డి గారితో కేసు చేపిస్తాడు. 2 పనులు వాళ్ళే చేపిస్తారు. వాళ్ళంతా అటు ఇటు రెండు పక్కల వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఇది ఎటువంటి జరిగే విషయం అయితే కాదు. కానీ అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గమే అడ్డుపడుతుంది అనేది ప్రధానంగా బీసీలు అందరూ భావిస్తున్న అంశం. సో అంటే కేవలం రెడ్డి జాగృతికి సంబంధించి ఇదంతా జరుగుతుందా, లేదంటే రేవంత్ రెడ్డి కనసాయికల్లో జరుగుతుందా? ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధం లేదండి. ఇది కాంగ్రెస్ ఆడుతున్న ఒక బ్యూటిఫుల్ డ్రామా అంతే. ఇది రెడ్డి సామాజిక వర్గాన్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ బీసీని మోసం చేస్తానికి ఇప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పారు, సేమ్ అదేనమాట. సో అంటే బేసిక్గా చాలామంది అంటే సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే ఈ రేవంత్ రెడ్డి ఫోటో వేసుకుని వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడ దాగుడు మూతలు జరుగుతూ ఉన్నాయి. అంటే బీజేపీ కూడా ఇక్కడ సపోర్ట్ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా ఇక్కడ కలిసి కుమ్మక్క ఆడుతున్న డ్రామా అనేది అంతా. ఇది ఒక నేషనల్ పార్టీ, ఇది నేషనల్ పాలసీ. దిస్ ఇస్ నాట్ ఎ స్టేట్ పాలసీ. అమెండ్మెంట్ ఆఫ్ జీవో స్టేట్లో వాళ్ళు అడిగిన దానికి మా ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఒక ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశాడు. దాన్ని పైకెళ్ళి అందరు ఎంపీలను కలిసి పార్లమెంట్లో ఆమోదించే బాధ్యత మన యొక్క శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రి గారు. అది వదిలేసి ఆయనే సుదర్శన్ రెడ్డి గారితో కేసు లేపించి ఇదంతా ఏంటంటే ఎన్ని ఎలక్షన్ ట్రస్ట్ అంటే ఒక చిత్తశుద్ధి లేదు. ఈరోజు జయలలిత గారు ఎందుకు ఆమె హీరోలాగా ఉన్నారు, అక్కడ హీరోయిన్ అయినా కూడా తమిళనాడు ప్రజలు హీరోలాగా ఎందుకు ఉన్నారు? ఆమె చేపించగలిగింది ఆ రోజు కాంగ్రెస్ మెడలో ఉంచగలిగింది, మెడలో ఉంచి పని చేయించింది. కాబట్టి ఆమె హీరో అయింది. అంటే ఇక్కడ మీరు ఏదైతే 9 షెడ్యూల్లో పెట్టలేము అని చెప్పి రామచంద్రరావు గారు డైరెక్ట్గా ఓపెన్గానే చెప్పడం జరిగింది. కేవలం ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము చేయలేమని బానిసం చేయగలి క్లియర్గా చెబుతున్నాం. కానీ అంటే ఈ ముస్లిం ఓట్లే బీజేపీకి అడ్డొస్తా ఉన్నాయి. ముస్లిం ఓట్లు కాదు, చాలా క్లారిటీ చెబుతున్నాం. ముస్లిం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లో కలపద్దని చెబుతున్నాం. దానికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది. బీసీలకి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, ముస్లింస్ బీసీ రిజర్వేషన్ ఎలా అనిపిస్తారు? దానికి సపరేట్ ఉండాలి. ఆ రోజు రాజశేఖర్ గారు చేసిన తప్పిదం వల్ల ఈరోజు అందరూ అనిపిస్తున్నాం మనం.
ఈరోజు ఎన్నో బీసీ సీట్లు ముస్లిమ్స్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మా యొక్క పార్టీ పాలసీ ప్రకారం బండి సంజయ్ గారు చెప్పినా, రామచంద్ర గారు చెప్పినా ముస్లిం రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ ఇస్తాం. కానీ అంటే ఇది కూడా కొంత వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది కదా బీజేపీకి. ఎందుకు ముస్లింకి సంబంధించిన ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఒక హిందుత్వ పార్టీ కింద చూడగలుగుతా ఉన్నారు ప్రజలు, లేదా పార్టీలు కూడా ఇదే ప్రమోషన్ చేస్తూ ఉంది ఒక నిమిషం సార్, ఇక్కడ మనం మాట్లాడుతుంది హిందువా ముస్లిం అని కాదు, బీసీల గురించి. మా ప్రధానమంత్రి బీసీ, హైయెస్ట్ మినిస్టర్ ఉందే మా బీసీ. బీసీలకు న్యాయం చేసేది ఎవరు ఉందంటే మా పార్టీ. విశ్వకర్మ యోజన కాడి నుంచి దేనికైనా మేమే చేసేది. మీరు చూసుంటారు, ప్రెసిడెంట్ కాడి నుంచి ఉపరాష్ట్రపతి కాడి నుంచి అందరూ, ఆయన ఎస్టీ వచ్చారు, ఇక్కడ బీసీ వస్తారు, అంతా కూడా చూసుంటారు మీరు. ఇవన్నీ వాళ్ళు భరించలేక ఇది ఒక డ్రామాలు వేస్తుంటారు. మేము అక్కడ ముస్లిమా హిందువా కాదు, బీసీ రిజర్వేషన్ బీసీలకు అందాలి అని కోరుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మన బండి సంజయ్ గారు చెప్పినా, రామచంద్ర గారు చెప్పినా అదే చెబుతున్నారు క్లారిటీగా. మీరు బీసీ రిజర్వేషన్ లో ముస్లింస్ కలపకండి, ఏ రాష్ట్రం లేదు, ఎందుకు కలుపుతున్నారు మీరు అని గట్టిగా చెబుతున్నారు. అంటే ఇచ్చేది లేదా, ముస్లింస్ కలిపితే ఇచ్చేది లేదా? మా పాలసీ మీరు బీసీల వరకే రిజర్వేషన్ 42% అంటే మొట్టమొదటి పార్లమెంట్లో మేమే బిల్లు పెట్టిస్తాం. ముస్లిం లేని బీసీలకి 42% రిజర్వేషన్ యాజ్ పర్ దేర్ స్ట్రెంత్ మీద చెబితే మేము పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తాం మేమే, అంటే డౌటే లేదు. కానీ అంటే ఇంకొకటి చెప్తా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మాకు, ప్రెసిడెంట్ నుంచి అపాయింట్మెంట్ లేదు, గవర్నర్ అపాయింట్మెంట్ లేదు, మేము లేఖలు అయితే రాసాము, అక్కడ పెండింగ్ ఉంటున్నాయి ఇవన్నీ అని కూడా చెప్తా ఉన్నారు. ఒక నిమిషం సార్, ఇది ప్రెసిడెంట్ గవర్నర్ మీకు తెలుసు, ఇది పార్లమెంట్ అప్రూవల్ చేయాలి. మీకు పార్లమెంట్లో మీరు రాహుల్ గాంధీ బిల్ అనే పెట్టాడు, అక్కడ పెట్టాలి కదా మీరు రాహుల్ గాంధీ గారు, పెట్టాలి, మాట్లాడాలి. ఎంతసేపు ఆ చోరు ఈ చోరు మాట్లాడుతుంటాడు తప్పితే నువ్వు వెళ్ళి ఇదిగో మాకు తెలంగాణలో ఇష్యూ ఉంది, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, సీఎం గారిని తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాలి, మా కిషన్ రెడ్డి గారు అడగాలి ఇట్లా ఉందని. మేము ఓన్లీ ఒకటే సింగిల్ కండిషన్, బీసీ రిజర్వేషన్కి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ వ్యతిరేకం కాదు, వీఆర్ ప్రో పాజిటివ్, అసెంబ్లీలో ఆమోదించాము, ముస్లింలు ఎక్స్క్లూడ్ చేయండి, మేము 100% బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం. మరి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది, దానికి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడండి సార్, షెడ్యూలే అట్లుంది. హైకోర్టు వాళ్ళు వేసిన కేసే October 8 రిజర్వ్ ఫర్ ది సబ్జెక్ట్. అవును, ఈయన 9th షెడ్యూల్ ఇచ్చాడు. అక్కడే అంత క్లారిటీ కనిపిస్తుంది. జస్టిస్ డ్రామా అండి. మరి ఈ షెడ్యూల్ ఇచ్చాక కూడా ఇంకా కాదా, ఇది ఒక డ్రామా అంతే. అంటే షెడ్యూల్ అంటే ఇంకా అది ఓపెన్ గా ఎలక్షన్కి వెళ్తున్నామనే కదా, చట్టబద్ధత లేదు. అబోవ్ 50% ఏ కోర్టు యాక్సెప్ట్ చేయదు, దానికి ఓన్లీ పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాలి. ఇక్కడ పార్లమెంట్ అమెండ్మెంట్ ఏది, వాళ్ళకి తమిళనాడు జరుగుతుంటే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసింది, ఇది కూడా పార్లమెంట్ అమెండ్మెంట్ చేసుకుని అంతా చేయాలి. హైకోర్టు అక్షింతలేసింది కాబట్టి October 1 స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఒక ఫ్యాబ్రికేటెడ్ చేపించేసి దాన్ని వాళ్ళే ఫ్యాబ్రికేట్ కేసు వేపించి దీన్ని ఎలక్షన్ పోస్ట్. అంటే దాదాపు 423D ప్రకారం, సెక్షన్ 423D ప్రకారం ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని అంటూ ఉంటారు కదా. అంటే గతంలో కూడా ఇట ఎస్టీ బిల్లుకి సంబంధించి కేసీఆర్ అలాగే ఒక జీవోని తీసుకొచ్చి అమలు చేసిన పరిస్థితి మనం చూసాం, SC STకి సంబంధించి. సో అదే ప్రాసెస్లో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉండదా? అంటే ఇది మీకు రిజర్వేషన్ లిమిట్ దాటిపోయింది. Below 50 స్టేట్ గవర్నమెంట్ అథారిటేటివ్ టు డూ, అబోవ్ 50 స్టేట్ గవర్నమెంట్ నాట్ అథారిటేటివ్. అబోవ్ 50 అంటే పార్లమెంట్కి వెళ్తుంది. ఇది 42% వస్తే 50% 64% అనుకుంటాం. స్థానిక సంస్థ ఎన్నికలు ఉండవని కాదు, కోర్టు ఇప్పట్లో కోర్టు ఏ డైరెక్షన్స్ తో మనం వెయిట్ చేయాలి. అంటే వీళ్ళు చెప్పే ప్రకారం అయితే జరిగితే వాళ్ళు వేసిన కేసు హైకోర్టు ఏం డైరెక్షన్స్ తో దాని మీద బేసే ఉంటుంది ప్యూర్లీ. ఒకవేళ నిజంగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే మరి బీజేపీ పరిస్థితి ఏంటి? కంటెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అప్పుడున్న పరిస్థితుల్లో? కంటెస్ట్ ఏంటంటే మెజార్టీ సీట్లు బీజేపీకి వస్తాయి. టీఆర్ఎస్ అవుట్డేటెడ్, కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఈరోజు రైజింగ్లో ఉన్న ఫామ్లో ఉన్నవారు నిన్న ఏషియా కప్లో ఇండియా ఏ విధంగా యంగస్టర్స్ తిలక్ వర్మ గారు వచ్చి కొట్టారో, మా కొత్త నాయకుడు రామచంద్రరావు గారు తిలక్ వర్మ లాగా 6లు కొట్టబోతున్నాడు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో. కానీ అంటే మీరు ప్రిపేర్గా ఉన్నారా? 100%. ఈ రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతంగా ఉన్న పార్టీ ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ. యువరక్తంతో పరిగెత్తుంది, యువత వాలంటీర్గా పనిచేసే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. అంటే ఇప్పుడు ఇది వీళ్ళు ఏదైతే 10% ముస్లిమ్స్ని కలుపుకునే 42% ఇస్తామని ఒకవేళ స్థానిక సంస్థలో ఒకవేళ కోర్టు తీర్పు కూడా వస్తే మీరు వెళ్ళండి అని, అప్పుడు ఏంటి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? కోర్టు యొక్క తీర్పును శిరసావహిస్తాం. కోర్టు యొక్క జ్యుడిషియల్ ఇస్ ద ఫైనల్ అథారిటేటివ్. వాట్ ఎవర్ కోర్ట్స్ విల్ ఫాలో ఇట్, కోర్టునే ఫాలో అవుతాం. కాకపోతే ఇవన్నీ కూడా చూద్దాం, ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా, అంత దూరం కూడా వెయిట్ చేయక్కలేదు. అబౌవ్ 50% స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అథారిటేటివ్ టు ఎనీ జీవో. కాబట్టి ఎన్ని కోర్టు పరిగణలో తీసుకుంటుంది.
ఏం జరుగుతుందో కోర్టు నిర్ణయిస్తుంది. డెఫినెట్గా ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అంతే. కానీ నిన్న ఎవరో నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి అనుకుంటా కొంతమంది ప్రముఖ లీడర్లు రేవంత్ రెడ్డి అనుకుంటా బండి సంజయ్ గెలవడానికి ప్రధాన కారణం ఓట్ చోరీ అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? సరే, బండి సంజయ్ గారిని వదులుతామండి. నువ్వు తిరిగినావే, కామారెడ్డిలో మీటింగ్ పెట్టినావే, మరి మన ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయినావు? నువ్వు మా బండి సంజయ్ దాకా మాట్లాడుతున్నావు, మా అంజిరెడ్డి మీద నువ్వు తిరిగినావు కదా, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి మీద నువ్వే సభ పెట్టావు. ఏడా మా కిషన్ రెడ్డి గారు ప్రచారం కూడా వెళ్ళా. మా దగ్గర యూత్ ఉంది, చోరు చేయట్లా. చోరు ఎక్కడ? యూత్ చోరు. మేము ఓట్ చోరు కాదు, టోటల్ యూత్, భారతదేశ యూత్ బీజేపీ నరేంద్ర మోడీ అని నినాదంతో ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర అంతా ఎలా స్వీప్ చేసావు? నువ్వు అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టావు. అయినా మా యొక్క యూత్ అలా నిలబడిపోయింది. ఎలా గెలిపించారు అంజిరెడ్డి గారిని, లేకపోతే మన కొమరయ్య గారిని ఎలా గెలిపించారు? దీనికి కారణం ఏంది? మీలాంటి యువకులేనమాట. యువకులు మనం చోటు చేయలేం, ప్రేమించి జయించగలం. మరి నిన్న మనం ఏషియా కప్ ఇండియా గెలిస్తే నేషనల్ ఫ్లాగ్తో పాటు భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ ఎంత తిరుగుతున్నాయి. ప్రజలు అంత ఓన్ చేసుకున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏందో అంటేనే నేషనల్, భారతదేశానికి కావాల్సిందే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారిని యూత్ ఓన్ చేసుకుంది. యూత్ ఉన్నంత కాలం ఏ చోరు మాకు అవసరం లేదు, మమ్మల్ని ఎవరు ఢీకోలేరు, మమ్మల్ని ఎవరు ఓడిలేరు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ పార్టీ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది. అంటే వాస్తవంగా ఇక్కడ బీజేపీ ఎవరితో కలిసి పనిచేస్తుంది అనేది ఒక క్లారిటీ ఉందా దేనికైనా? బీజేపీకి కలిసి పనిచేసేది ఓన్లీ ప్రజలతోటి, యువకులతోటి, భారతదేశం కోసం పనిచేస్తుంది. ఈ యొక్క స్వార్థ రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. దీర్ఘకాల ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ, మా భారతీయ జనతా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది తెలంగాణలో. మేము రేపు గవర్నమెంట్ 2028లో వస్తున్నాం, మళ్ళీ మేము 2048 వరకు గవర్నమెంట్ ఉండబోతున్నాం. ఇక్కడ ఒక బేస్మెంట్ వేసేసుకున్నాం. ఈరోజు 30% ఓటింగ్కి వచ్చాం, రేపు 45%, అక్కడ 60% ఓటింగ్కి వెళ్తాం. భారతీయ జనతా పార్టీ ఈ చిన్న పార్టీలు, కాంగ్రెస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీ. ఈరోజు ఎక్కడ ఉంది? ఏ స్టేట్లో ఉంది? 2 స్టేట్లో ఉంది, 2-3 స్టేట్లలో ఉంది. అది కూడా ప్రాంతీయ పార్టీ. ఇక టీఆర్ఎస్ అది ఫామ్ హౌస్ పార్టీ, దాంతో మాకు ఏం అవసరం? కాబట్టి భారతీయ జనతా పార్టీకి వీళ్ళెవరు పోటీ కాదు, వీళ్ళతో అండర్స్టాండింగ్ కాబట్టి భారతీయ జనతా పార్టీకి లేదు. అంటే ఇక్కడ 2 స్థానాలు అంటే ఖైరతాబాద్ అండ్ జూబ్లీహిల్స్, ఈ 2 చోట్ల మాత్రం కంపల్సరీగా ఉప ఎన్నిక రాబోతుందని ఒక చర్చ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ అయితే కన్ఫర్మ్ అయింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి సునీత గారిని అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఒక 2 పేర్లు వినపడతా ఉన్నాయి, నవీన్ యాదవ్ లేకపోతే ఇంకెవరో అనేది పక్కన పెడితే, మరి బీజేపీ పరిస్థితి ఏంటంటే ఇంత సైలెంట్గా ఉంది బీజేపీ, అసలు కనీసం ఎక్కడా కూడా లెక్కల్లో కనపడతలేదు అనేది ఒక చర్చ ఉంది. మీరేం చెప్తారు? ఈ ఎలక్షన్ అంటే ఓటింగ్స్, చీరల పంపిణీ, పేపర్ స్టేట్మెంట్లు అనుకుంటే వాళ్ళే ముందుండారు. మేము ఎలక్షన్ అంటే సుశిక్షణ కార్యకర్తలు, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటాం, దీన్ని మేము అనుకుంటాం. భారతీయ జనతా ఎలక్షన్ని భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ని ప్రజాస్వామ్యంలో ప్రక్రియ, కానీ పార్టీ యొక్క ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. మేము ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీ. మా పార్టీ అంత పటిష్టంగా ఎలక్షన్ ఎవరు చేయట్లా. 407 బూతుల్లో, అన్ని బూతుల్లో ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది, ఒక భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి లేదు, ప్రతిపక్ష పార్టీకి లేదు. ఈరోజు మేము 407 దాంట్లో 11 మందితో మా దగ్గర ఉంటే 4000 మంది మా మెంబర్సే ఉన్నారు. అంత ముందుకెళ్దాం. దీని అంతా కూడా మేము ఇంటర్నల్గా మాకు ఒక అండర్స్టాండింగ్ ఇంటర్నల్గా అవుతుంది. అన్నింటిగానే మాకు అద్భుతమైన నాయకుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న కూడా చూసుంటారు. కిషన్ రెడ్డి గారు చక్కగా మాలో కూర్చుని, మా ప్రజల మధ్యలో కూర్చుని మనకి బాగా చూశారు. వాళ్ళు ఏంటంటే మీరు చూసుంటారు, కాంగ్రెస్ ఏంది అసలు ఇంత దారుణమైన ఓటింగ్స్ ఎక్కడ చూడాలి, అసలు జిహెచ్ఎంసీ ఉందా లేదా అండి. అసలు మళ్ళీ అన్నిటికన్నా దారుణం ఏంటంటే హైడ్రా కమిషనర్ గారు మా కాన్స్టిట్యున్సీలో ఉంటారు, ఆయనకి ఓటింగ్స్ కనపడతలేదా కాంగ్రెస్? నాకు అర్థం కావట్లా. గల్లీకి రేపు ఈ గాలివానల్లో పడి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే దారుణం. ఏదో 1, 2 కొడతాం, 100,000 20 మంది క్యాండిడేట్లు, ప్రతి ఒక్కరు 10 అంటే 200 కడుతున్నారు. ఏంటది ఇదంతా? దారుణం అంటే దారుణం. ఇంత నిజంగా మీరు బలోపేతంగా ఉంటే ఎందుకు మరి ఆ ఓటింగ్స్? ప్రజల్లో పాదయాత్రలు చేయండి. ఈ రోజు కూడా మీరు చేసేదన్నీ కూడా అని ఎలక్షన్ కాబట్టి స్టంటు, ఆ రోడ్డు ఈ రోడ్డు అని ఒక దీర్ఘ ప్రణాళిక టీఆర్ఎస్కి లేదు, కాంగ్రెస్కి లేదు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది? హైటెన్షన్ వైర్లు, దాన్ని ఊసెట్టేవాడు ఎవడు లేడు. అట్లాగే మిడ్ నైట్ వాటర్ వస్తాయి బస్తీల్లో, దాని గురించి రిజర్వ్ కట్టేవాడు లేడు. ఓన్లీ తారు రోడ్లు వేస్తున్నారు, లేకపోతే సీసీ రోడ్లు వేస్తున్నారు. 20 లక్షలు 30 లక్షలు పెట్టి అంతే. వీళ్ళు ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మార్చట్లా, పొల్యూటెడ్ వాటర్ వస్తాయి మార్చట్లా.
చాలా సమస్యలు ఉన్నాయి. మరి మంత్రులందరూ కూడా ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీదే కదా ఉన్నది ఇప్పుడు అంతా. అది సెక్రటరీ లీజ్కి ఇచ్చేసి మా జూబ్లీస్లో పెట్టుకుంటే పోతుందని మేము కూడా చెబుతున్నాం. మొత్తం చైర్మన్లు అసలు ప్రజా దుర్వినియోగం కాదు ఏంది, ప్రజా వాళ్ళందరూ శాలరీడ్ పడుతున్నాం. 15 మంది చైర్మన్లు, వాళ్ళతోడు ఒక చైర్మన్ 2 కార్లు, గన్మెన్లు, అంటే ఎంత ప్రభుత్వ వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక మనం చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ముందుగానే మొత్తం మంత్రులు యంత్రాంగం ఇక్కడే ఇక మినిస్టర్ క్వార్టర్స్ లేదు, జూబ్లీస్లో క్వార్టర్స్ అయిపోయింది మంత్రులకి. ఇది చాలా దారుణం, మంత్రులు ఇంత దారుణంగా ఎక్కడా చూడలేదు. అంటే మీరు ఎప్పుడేం గుర్తుపోండి, ఎంత అభద్రతా భావం ఉంటే అంత తిరుగుతున్నారు వాళ్ళు. అభద్రతా భావం, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, మనం గెలవలేమన్న భయం. మరి బీజేపీ ఎందుకు అందులోకి వెళ్ళలేకపోతుందని నేను చెప్తా కదా. ఆల్రెడీ 3rd ప్లేస్ లో ఉందనేది గతంలో జరిగిన ఎన్నికలు చూస్తే 3rd ప్లేస్ లో ఉంది బీజేపీ, ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు అదే 3rd ప్లేస్ కంటిన్యూ అవుతుంది కదా మళ్ళీ బీజేపీ. ఇప్పుడు మనం ఇంతకుముందు పాకిస్తాన్ మీద ఓడిపోయామండి, నిన్న ఏషియా కప్లో గెలిచాం. లేటెస్ట్ మాట మాట్లాడతాం. లేటెస్ట్ ఎవరు లీడ్లో ఉన్నారండి ఎంపీ ఎలక్షన్లో? బీజేపీ ఉంది లీడ్లో 65,000 ఓట్లతో. మనం లేటెస్ట్ మాట్లాడదాం. మీరు అప్పుడెప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఎందుకు? ఎంపీ ఎలక్షన్లో మన కిషన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 65,000 ఓట్లు. ఇంకా మాకు 10,000 ఓట్లు వస్తే ఎమ్మెల్యే కొట్టబోతున్నాం. కిషన్ రెడ్డి గారి నేతృత్వం అద్భుతంగా వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తుంటారు ఎన్నెన్ని ఫండ్స్ చేస్తున్నారు. మాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, చెర్లపల్లి రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, ఆల్రెడీ బేగంపేట మోడిఫికేషన్ కానీ, లేకపోతే ఈఎస్ఐకి 1,500 కోట్లు కానీ, ఎన్ని పనులు చేశారు ఆయన. ఎంఎంటీఎస్లో ఎన్ని కొత్త ట్రైన్లు వేయించాడు ఆయన. మళ్ళీ యాదగిరిగుట్ట ఎక్స్టెన్షన్ చేయించింది ఎవరు? కిషన్ రెడ్డి గారే. వారి నేతృత్వంలో వెళ్తున్నాం కిషన్ రెడ్డి గారు. నో డౌట్ అబౌట్ దట్. ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. ఒక్క మనిషి, నువ్వు ఎన్నైనాను ఒక్క మనిషిని ఒక మాట అంటగలుగుతారు ఆయన. ఒక లీడర్షిప్గా ఆయన ఒక ఎగ్జాంపుల్. కాబట్టి మాకు ఆ భయం లేదు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 100,000% సుశిక్షులైన మా కార్యకర్తలు ఒక అద్భుతమైన విజయాన్ని జూబ్లీహిల్స్లో, ఒక పెనుమార్పు తెలంగాణ జూబ్లీహిల్స్కి ఒక బీజాక్షరం పడబోతుంది. అంటే మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఇందులో? డెఫినెట్గా అండి. పార్టీ ఏమి నిర్ణయించినా నేను చాలా మంది అడుగుతారు, నువ్వేనా అభ్యర్థి, నువ్వేనా మనోహర్ అభ్యర్థి అంటే కిషన్ రెడ్డి గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. వారు పోటీ చేయమంటే చేస్తాం, లేకపోతే లేదు. కిషన్ రెడ్డి గారిదే నిర్ణయం. వారు ఎవరు అభ్యర్థి ఇచ్చినా అది మనోహర్కి ఇచ్చినట్టు ఫీల్ నేను పనిచేస్తాను. నాకు కావాలని అడగటం వరకు ఓకే, కానీ అభ్యర్థిత్వం నాకే కావాలని కోరుకునే స్వార్థం బీజేపీలో ఉండదు. దానికోసం మేము ప్రమోట్ చేసుకోం. కాకపోతే అభ్యర్థి ఎవరైనా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తాం. నాకు కావాలని మా సార్ని అడుగుతాను. ప్రజలకంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఆ నమ్మకం ఉందా బీజేపీ మీద? ఎందుకంటే బీఆర్ఎస్ 2 సార్లు హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు మనం చూసాం. మన లాస్ట్ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ఏ. సో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అని జూబ్లీహిల్స్ అంటాం. మరి ఇప్పుడు మరి బై ఎలక్షన్ వచ్చింది, మరి బీజేపీ వైపు చూస్తుందా ప్రజానికం? ఇప్పుడు వాళ్ళంతా కూడా గిఫ్ట్లు డిస్ట్రిబ్యూటర్ పార్టీ బీఆర్ఎస్. గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేసి దాని మీద నడిపిస్తారు యంత్రాంగం అంతా. కొంత తెలుసు మాస్ ఉంటుంది మన ఏరియాలోని. అవన్నీ ఎలకాలం జరగవు, గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు మీరు తెలుసు ప్రతి ప్రభుత్వ పథకాలని ఏ ఎలక్షన్ వచ్చినా దళిత బంధు అని మీకు తెలుసు. హుజూరాబాద్లో ఏం చేశారు వాళ్ళు అదే స్టంట్ వేస్తారు. సేమ్ స్టంట్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళు కూడా మైనార్టీ సోదరులు మోసం చేయడం మొదలెట్టారు. వాళ్ళకి ఎలక్షన్ వస్తేనే మైనార్టీ సోదరులు గుర్తొస్తారు ఇద్దరికి, లేకపోతే బీఆర్ఎస్కి మహిళలు గుర్తొస్తారు బతుకమ్మ. లాస్ట్ ఇయర్ ఏం లేదు, ఈడే కనిపిస్తుంది వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ ఇటువంటి చిల్లర రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ కాదు. మేము ఏం చేయాలో క్లారిటీగా చూద్దాం, ఏం చేయబోతున్నామో క్లారిటీగా చూద్దాం. సమస్యలన్నీ హైలైట్ చేసుకున్నాం, దాన్ని అంతా వర్కౌట్ చేసాం. దాన్ని ఎన్ని రోజుల్లో సమస్య చేస్తాం, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మా ఎమ్మెల్యే వస్తే మేము ఏ విధంగా చేయబోతున్నాం చాలా క్లారిటీకి వెళ్తాం. సమస్య పరిష్కారానికి తీసుకునే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. గెలుపోవటంలో మా సెకండరీ ప్రయారిటీ. ఒక మాట ఇచ్చామంటే నిలబడిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలతో మమేకమయ్యే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల కోసమే జీవించే నాయకుడు అంటే కిషన్ రెడ్డి గారు. కాబట్టి ఈ మూడు ఫార్ములాతోటి బీజేపీ జూబ్లీహిల్స్ జెండా ఎగరే. సార్ ఫైనల్ క్వశ్చన్, అంటే బీసీల తరపు నుంచి కొన్ని పార్టీలు తయారైనాయి. ఇప్పుడు మల్లన్న తీన్మార్ మల్లన్న మొన్న ఒక పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. జాగృతి పేరు మీద ఆమె కూడా బీసీల తరపు నుంచి నేను మాట్లాడతాను, ఆమె వస్తుంది. సో కవిత పార్టీ, మల్లన్న పార్టీ, మరి ఈ రెండు కూడా జూబ్లీహిల్స్ని ఫోకస్ చేస్తాం అంటున్నారు ఓపెన్గా. ఏం చెప్తారు మరి ఆ పార్టీలు వస్తే? మరి మీ పరిస్థితి ఏంటి సార్? ఇక చెబితే బాగోదు కానీ డైరెక్ట్ చెప్పాల్సి వస్తుంది. సంక్రాంతి వస్తే హరిదాసులు వస్తారు, ఎలక్షన్ అంటే కొత్త పార్టీలు కొత్త క్యాండిడేట్లు వస్తారు. కానీ ఈ ప్రధాన పోటీ 3 పార్టీల మధ్య ఉంటుంది. అంటే బీసీల పార్టీ నిలబడదా? అంటే నిలబడదా? నేను నిలబడాలని కోరుకుంటున్నా నేను బీసీ మీద. కాకపోతే బీసీలు ఒక ఎలక్షన్ గెలిచేంత స్థాయి ఉండదు వాళ్ళకి. అందరు అభ్యర్థులు బీసీలో ఉండొచ్చు. కాబట్టి అక్కడ డిఫరెంట్. వాళ్ళ ఒక బీసీ కాకుండా అతను మేనిఫెస్టో ఏముంది దాన్ని బట్టి ఉంటుంది. ఒక పార్టీని నిలబడాలి,
వెళ్ళిపోవడం ఉంది. వారి యొక్క ఎజెండా మీద, వారి యొక్క కార్యశీలత మీద ఆధారపడుతుంది. అంటే వాళ్ళ ప్రధాన ఎజెండా బీసీలకి హక్కులు కావాలి, రాజ్యాధికారం కావాలనే కదా. ఇంకా మనం అది కులపక్షంగా దాన్ని నేను కాగితం మీద పెడితే కాదు, దాన్ని ప్రాక్టికల్గా పెట్టాలి. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేశారు దాని మీద ఆధారపడుతుంది. వాళ్ళు చేసే పోరాటాలు దానిలో విజయాలు కూడా ఉండాలి. అప్పుడే ప్రజలు ఓన్ చేసుకుంటారు. అంటే మీరు ఏమంటారు అంటే కేవలం బీసీలు ఓట్లు వేస్తే గెలిచే పరిస్థితులు ఉంటాయి ఏ పార్టీ అయినా కానీ? అంటే ఇప్పుడు వాళ్ళ సినారీ అదే కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పేది అదే, కేవలం మా బీసీల కోసం ఈ పార్టీ అంటున్నాడు. ఇతర కులాలను కలుపుకునే పరిస్థితి లేదంటున్నాడు. ఇతర కులాలను కలుపుకోకుండా బీసీల పార్టీ నిలబడుతుందా? అంటే ఈ బీసీ అన్నది చాలా ఎలాబరేట్ సబ్జెక్ట్ ఇది. దీంట్లో డెఫినెట్గా బీసీలకు రాజ్యాధికారం ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా, కిలారి మనోహర్ అయినా, ఏ పార్టీ అయినా బీసీలకే రాజ్యాధికారం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేశారు. వాళ్ళకి మంచి పరిపాలన దక్షిణ ఉంటుంది బీసీలు కానీ ఆయన ప్రూవ్ చేశారు. డెఫినెట్గా ఏంటంటే మేము బండి సంజయ్ గారు మా దాంట్లో పెద్ద లీడరు, మా సెంట్రల్ మినిస్టర్ వారు బీసీ, ఈటల రాజేంద్ర గారు పెద్ద లీడరు, వారు బీసీ. కాబట్టి ఈ బీసీ అన్నది ఓపెన్ సబ్జెక్ట్, నాట్ ఓన్ బై ఎనీ వన్. ఒక పార్టీకి పరిమితం చేయలేవాళ్ళే. ఇప్పుడు బీజేపీ అన్న వాళ్ళ, టీఆర్ఎస్ అన్న వాళ్ళ, కాంగ్రెస్ అన్న వాళ్ళే నాయకులు. కాబట్టి బీసీ అందు ఒక పార్టీకి వెళ్ళే వన్ సైడ్ కన్సాలిడేట్ కాదు. ఒక రెడ్డి ఓ పక్కకి వెళ్ళరు, ఒక బీసీ ఓ పక్క వెళ్ళరు, ఒక ఎస్సీ ఓ పక్క వెళ్ళరు, ఎస్టీ. మీ యొక్క పోరాట పటిమ, మీ కర్కులం, మీరు ఇచ్చే మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏందని వెళ్తారు. క్యాండిడేచర్ కూడా ఉంటుంది. అన్నీ చూసుకుని వెళ్తారు. కానీ ఒక బీసీ అభ్యర్థి అని బీసీకే వెళ్ళి ఓట్లేరు. అభ్యర్థిలో కూడా టాలెంట్ ఉండాలి, క్వాలిఫైడ్ ఉండాలి, ప్రజల్లో మమైకమై ఉండాలి, అన్నీ ఉంటాయి. బీసీ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దే ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. వెరీ సూన్ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో చూడబోతున్నాం మనం. అది ఒక్క భారతీయ జనతా పార్టీలో సాధ్యం. అది మిగతా పార్టీలు కూడా అదే. ఎవరు ఇచ్చాం కదా, కాంగ్రెస్కి ఇచ్చారా? 10 ఏళ్ళు ఇచ్చాం. టీఆర్ఎస్ బీసీ ముఖ్యమంత్రిని కాదు, బీసీ ప్రెసిడెంట్ చేయమని చాలు. ఇప్పుడు అంటున్నారు కదా, బీసీ ప్రెసిడెంట్ చేయమని చాలు. కాంగ్రెస్కి ఇచ్చాం. మరి రేవంత్ రెడ్డి ఎందుకు డైరెక్ట్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ కూర్చోబెట్టచ్చుగా? నేను చెబుతున్నాం బీజేపీ 100,000% బీసీ ముఖ్యమంత్రిని ఇస్తాం. ఆల్రెడీ బండి సంజయ్ గారికి ఇచ్చి నిరూపించాం, ఈటల రాజేంద్ర గారికి ఎంపీ ఇచ్చి నిరూపించాం. కాబట్టి ముఖ్యమంత్రి బీసీగా న్యాయం చేయగలిగితే ఒక్క భారతీయ జనతా పార్టీతో సాధ్యం. జై శ్రీరామ్. సో ఇది పరిస్థితి. ఏదైతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి దానికి చట్టబద్ధత రాలేదు కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో స్థానిక సంస్థల వరకు, సో ఈ రాబోయే కోర్టు తీర్పు ఆధారంగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి. అలాగే జూబ్లీహిల్స్ బరిలో ఖచ్చితంగా బీజేపీ గెలుపు దిశగా పనిచేస్తుందంటూ కూడా కిలారి మనోహర్ గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.